సాంఖ్యక శాస్త్రం, దీన్నే ఇంగ్లీష్లో స్టాటిస్టిక్స్ అంటారు. దాన్ని అధ్యయనం చేద్దాం. ఏదైనా సమాచారం లేకపోవటం ఎంత ప్రమాదకరమో, ఆ సమాచారం అటే ఎక్కువగా ఉండటం కూడా ప్రమాదకరమే. అంటే ఇప్పుడు భారతదేశంలో ఉన్న జనాభా ఉన్నారనుకోండి, ప్రతి వాళ్ళ సంపాదన తెలుసు మనకి. ప్రతి వాళ్ళ సంపాదన తెలిస్తే ఏదో గత దశాబ్దంతో పోలిస్తే ఈ దశాబ్దంలో భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందిందా లేదా అన్న ప్రశ్న వేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఇన్ని కోట్ల మంది మనుషుల్లో కొంతమందికి పూర్వం కన్నా ఇప్పుడు ఆదాయం పెరిగి ఉండొచ్చు, మరి కొంతమందికి తగ్గి ఉండొచ్చు, మరి కొంతమందికి అంతే ఉండి ఉండొచ్చు. ఈ ప్రతివాడి సమాచారం మనం ఇస్తే అదేమో కోట్ల మంది మనుషుల మీద సమాచారం మనకిస్తే ఆ సమాచారం వంక చూసి అర్థం చేసుకుంటాం భగవంతుడికి ఏమన్నా సాధ్యమేమో కానీ మానవ మాత్రులకు అయితే సాధ్యం కాదు. అందువల్ల సాంఖ్యక శాస్త్రం ఏం చేస్తుందంటే, ఇట్లాగా వికృతమైన సమాచారం ఉన్నప్పుడు ఆ సమాచారాన్ని సంక్షిప్తీకరించి క్రోడీకరించి దాన్ని మనిషి అవగాహన చేసుకునే రూపంలోకి మార్చి పెట్టడం సాంఖ్యక శాస్త్రం చేసే పని. 11, 13, కే 18, 19 లా సగటు కే అయితే కే యొక్క విలువ ఎంత? 9, 11, 13, కే 18, 19 ఇలాగా 1, 2, 3, 4, 6 అంకెల సగటు కే అని ఇచ్చారు. కే విలువ కనుక్కోమంటున్నారు. సో ఈ 6 అంకెలు సగటు కావాలంటే ఈ 6 అంకెల మొత్తము బై 6 అనగా 9 + 11 + 13 + కే + 18 + 19 బై 6. ఆ సగటు మళ్ళీ కే అని ఇచ్చాడు కాబట్టి = కే. 9 + 11 20, 20 + 13 33, 33 + 18 51, 51 + 19 70, కే + 70 బై 6 = కే. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే కే + 70 = 6కే. కే అటు తీసుకుపోతే 5కే = 70. సాంఖ్యక దత్తాంశపు ఇంగ్లీష్లో సగటు అంటే మీన్, మధ్యగతం మీడియన్, బహుళకం మోడ్. ఇప్పుడు మనకేమిచ్చారు? సగటు ఇచ్చారు, మధ్యగతం కూడా ఇచ్చారు, బహుళకాన్ని కనుక్కోమన్నారు. కాబట్టి బహుళకాన్ని మధ్యగతం సగటుల్లో రాయాలన్నమాట. ఇది రాయడానికి మన దగ్గర ఒక ఫార్ములా ఉంది. దాన్ని పియర్సన్స్ ఎంపిరికల్ ఫార్ములా అనగా పియర్సన్ ఉజ్జాయింపు సూత్రం. ఈ పియర్సన్స్ ఎంపిరికల్ ఫార్ములా ఏం చెప్తుంది? మోడ్ + 2 మీన్ = 3 మీడియన్. మోడ్ + 2 మీన్ = 3 మీడియన్. దీని ప్రకారం ఇందులో తెలిసినవి మనం సబ్స్టిట్యూట్ చేస్తే కనుక్కోవాల్సింది బహుళకం మోడ్. ఇది తెలీదు. మోడ్ + 2 × మీన్ 2 × 25 = 3 × మీడియన్. 3 × మీడియన్ అంటే మధ్యగతం 20. కాబట్టి మోడ్ =
3 20 60, 60లోంచి 225 50 తీసేస్తే 10. వీటి మధ్యగతం ఎంత? ముందు ఇచ్చిన దత్తాంశాన్ని డేటాని ఆరోహణ క్రమంలో రాద్దాం. అంటే చిన్నదాని దగ్గర నుంచి పెద్దదికి పెంచుకుంటూ అన్నిట్లోకి చిన్నది 10, 18, 26, 28, 34. సో మనకి ఇచ్చిన 5 అంకెల్ని ఆరోహణ క్రమం అంటే అతి చిన్నదాని దగ్గర నుంచి అతి పెద్ద దాని వరకు వరుసగా రాసుకుంటూ వెళ్ళినప్పుడు ఇందులో మొత్తం ఎన్ని ఉన్నాయి? ఇవి 5 ఉన్నాయి. ఈ 5ట్లో మధ్యది ఏది? 26. 26 కన్నా తక్కువ 2 ఉన్నాయి, ఎక్కువ కూడా 2 ఉన్నాయి. కాబట్టి 26 ఇది మధ్యగతం. x/5, x/4, x/2, x/3 వీటి మధ్యగతం 7. దాని నుంచి x వాల్యూ కనుక్కోవాలి. వీటిల్లో కల్లా చిన్నది ఇక్కడ ఉన్న వాటి అన్నిటిలో చిన్నది x/5, తర్వాత x/4, x/3, x/2, x. ఇక్కడ ఎన్ని ఉన్నాయి అంకెలు? 1 2 3 4 5 అంకెలు ఉన్నాయి. ఈ 5 అంకెల్లో మధ్య అంకేది? ఇది మధ్యగతం. మధ్యగతం 7 అని ఇచ్చాడు. x/3 = 7, x = 21. కాబట్టి x వాల్యూ ఏం చేసాం? ఈ లెక్క ఇచ్చిన అంకెల్ని ఆరోహణ క్రమంలో రాసాం. ఆరోహణ క్రమంలో రాసి మధ్యలో ఏదో కనుక్కున్నాం, అదే మధ్యగతం. 9 7 12 7 ల బహుళకం మోడ్. బహుళకం అంటే ఏమిటి? అంటే మోస్ట్ ఫ్రీక్వెంట్గా, అంటే దేని పౌనఃపున్యం గరిష్టంగా ఉన్నదో దాన్ని బహుళకం అంటాం. ఇప్పుడు ఇందులో 12 ఎన్నిసార్లు వచ్చింది? 1 2 3 సార్లు వచ్చింది. అంటే ఇక్కడ రాద్దాం. సంఖ్య దాని పౌనఃపున్యం. పౌనఃపున్యం అంటే ఫ్రీక్వెన్సీ. పౌనఃపున్యం అంటే ఎన్నిసార్లు అది వచ్చిందో అది సంఖ్య. అన్నిట్లో చిన్నది 7. 7 ఇక్కడ ఒకసారి వచ్చింది, ఇక్కడ ఒకసారి వచ్చింది, 2 సార్లు వచ్చింది. తర్వాత 9 ఒకే ఒకసారి వచ్చింది. తర్వాత 7 9 10 ఒక్కసారి వచ్చింది. 11 ఒక్కసారి వచ్చింది. 12 3 సార్లు వచ్చింది. కాబట్టి ఇందులో అత్యంత గరిష్ట పౌనఃపున్యం కలిగినటువంటిది 12. దేర్ఫోర్ బహుళకం = 12. కాబట్టి బహుళకం కనుక్కోండి అంటే ఏం చేస్తామన్నమాట? ఆ ఉన్న సంఖ్యల్లో ఏది ఎక్కువ సార్లు ఉందో దాన్ని బహుళకం అని పిలుస్తాం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే 12 3 సార్లు వచ్చినట్టే ఇంకొక 7 కూడా ఇంకోసారి ఉందనుకోండి. ఇప్పుడు ఈ 11 బదులు 7 ఉందనుకోండి, 7 కూడా బహుళకమే. సగటు కావాలంటే ఏం చేస్తాం? ఇచ్చిన సంఖ్యలు మొత్తం డివైడెడ్ బై ఎన్ని సంఖ్యలు ఉన్నాయో ఆ నంబరు. ఇక్కడ ఇచ్చిన సంఖ్యలు x1 x2 x3 xn. a = x1 + x2 + so on + xn by n. ఎందుకని? ఇవి n ఉన్నాయి కాబట్టి x1 x2 x3 xn n అంకెలు ఉన్నాయి కాబట్టి nతో భాగించాం. ఇప్పుడు దీన్ని సగటు కట్టమంటున్నాడు. కాబట్టి kx1 + n
ప్లస్ kx2 ప్లస్ ఎల్ ప్లస్ ఆన్ kxn ప్లస్ ఎల్. ఇవి అంకెలు మొత్తం ఎన్ని ఉన్నాయి? ఇదొకటి, ఇదొకటి, ఇది n అవుది కాబట్టి బై n ఈజ్ ఈక్వల్ టు ఇందులో kx1 kx2 వగైరా అవన్నీ కూడా ఒక చోట రాసేసుకుంటే k ఇంటూ x1 ప్లస్ x2 ప్లస్ సో ఆన్ xn బై n. ఇక ఎల్, ఇక్కడ ఒక ఎల్, ఇక్కడ ఒక ఎల్, ఇక్కడ ఒక ఎల్, మొత్తం nl ఉన్నాయి ప్లస్ nl బై n. n కొట్టుకుపోతుంది. కానీ ఈ బ్రాకెట్ లోపల దాని విలువ ఎంత? ఏ KA ప్లస్ ఎల్. ఇచ్చిన వాటిని ఆరోహణ క్రమంలో రాస్తాం. అంటే అన్నిటిలోకి చిన్నదాంతో మొదలెట్టి నెమ్మదిగా చిట్ట చివరికి అన్నిట్లో పెద్దది వచ్చేట్టుగా రాసుకుపోతాం. ఇక్కడ ఉన్న వాటి అన్నింటిలో చిన్నది 12, 13, 14, నెక్స్ట్ 18, 19, 20, 23. చూడండి ఎన్ని అంకెలు ఇచ్చారు? 1, 2, 3, 4, 5, 6, 7. 1, 2, 3, 4, 5, 6, 7. కాబట్టి మనం ఏ అంకెని కూడా మిస్ కాల. ఇప్పుడు మధ్యఘాతం అంటే ఇక్కడ మొత్తం 7 అంకెలు ఉన్నాయి. 7 అంకెలు ఉన్నప్పుడు వాటిలో మధ్యది ఏ నంబరు? ఇటు 3, ఇటు 3, మధ్యలో 18. కాబట్టి 18 మధ్యఘాతం. కొంచెం మార్చి ఇదే లెక్క మళ్ళీ చేద్దాం. 13, అందుకని ఈ లెక్క చెరపకుండా ఇక్కడే ఉంచాను. 13, 23, 12, 18, 17, 10 లా మధ్యఘాతం ఎంత? ఇంతకుముందులాగానే వీటిని కూడా ఆరోహణ క్రమంలో రాసుకుందాం. ఆరోహణ క్రమంలో రాసుకుంటే అన్నిట్లోకి చిన్నది 12, దాని తర్వాత 10, 12, 13, 17, 18, 23. అన్ని అంకెలు రాసామా? ఏమన్నా మిస్ అయ్యామా? 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6 సరిపోయి. అయితే ఇక్కడ 6 సంఖ్యలు ఉన్నాయి. 6 సంఖ్యల్లో మధ్యది అంటానికి ఏదీ లేదు. మధ్య వి అంటానికి 2 ఉన్నాయి. ఇవి 2 మధ్యవి. ఎందుకంటే 13కి ఎడం పక్కన 2, 17 కుడి ప్రక్కన 2, మధ్యలో ఇవి 2. ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ 13, 17ల సగటు ఏదైతే ఉందో దాన్ని మధ్యఘాతం అంటాం. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 అంకెలు ఇచ్చారు. 6 అంకెలు ఇచ్చి వాటి మధ్యఘాతంగా అట్టమంటున్నారు. ఇంతకుముందు లెక్కలో లాగానే ఇంతకుముందులో 7 ఉన్నాయి, ఈసారి 6 ఇచ్చారు. 6 ఇచ్చినప్పుడు కూడా ఇంతకుముందు లాగానే ఆరోహణ క్రమంలో రాసాం. ఆరోహణ క్రమంలో రాసినప్పుడు ఇక్కడ మధ్యది అంటానికి ఏది లేదు అసలు. 6 ఉన్నాయి కదా, అందుకని 3వ అంకెని మధ్యదే అందాం అనుకున్నారు అనుకోండి. ఇది మధ్యది అయితే దీనికి ఇటు సేమ్ నెంబర్ ఉండాలి. లేవు, ఇటు 2 ఉన్నాయి, ఇటు 3 ఉన్నాయి. అలాగే దీన్ని అందాం అనుకుంటే దీనికి రైట్ సైడ్ 2 ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ 3 ఉన్నాయి. అందుకని ఈ రెండింటినీ మధ్యవాటికని తీసుకుంటాం. ఈ రెండింటినీ మధ్యవాటికని తీసుకొని వాటి సగటుని మధ్యఘాతం అంటాం. 1, 2, 4, 8 సో ఆన్ 2 పవర్ n. ఇది 2 పవర్ 1, ఇది 2 పవర్ 0. n+1 అంకెలు ఉన్నాయి. కాబట్టి సగటు ఈజ్ ఈక్వల్ టు వాటి మొత్తం 1 + 2 + 4 + ఆన్ అప్ టు 2 పవర్ n బై ఎన్ని అంకెలు ఉన్నాయో ఇక్కడ ఎన్ని అంకెలు ఉన్నాయి? n+1 అంకెలు ఉన్నాయి చూడండి.
ఇది 2^1, ఇది 2^2, 2^3, 2^n. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా n ఉన్నాయి బై n+1. ఈ పై సమ్ ఎంత? ఇది ఒక గుణశ్రేణి, జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఓ జామెట్రిక్ ప్రోగ్రెషన్లో 1 + 2 + 4 + so on up to 2^n. అంటే కామన్ రేషియో ఎంత? కామన్ రేషియో ఈజ్ 2. ఇప్పుడు మనకి సూత్రం ఏంటి? a + ar, ar so on ar⁻n−1. వీటి సమ్ము Sn అని పిలిస్తే వాటి మొత్తం వచ్చి a × r⁻n−1/r−1. ఇది కదా సూత్రం. a × r⁻n−1/r−1. ఇక్కడ a అంటే 1, r 2, ఎప్పటికప్పుడు రెట్టింపు అవుతుంది కాబట్టి. అక్కడ n బదులు ఇక్కడ మొత్తం పదాలు ఎన్ని ఉన్నాయి? n+1 పదాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ n బదులు n+1 పెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ Sn+1 = a × r⁻n+1/r−1. That is equal to 1 × 2^n+1 -1/2−1. 2^n+1 -1. (2^n+1 - 1). కాబట్టి therefore సగటు ఈజ్ ఈక్వల్ టు, ఈ సమ్ ఎంత వచ్చింది మనకు? 2^n+1 - 1 హోల్ బై n+1. Therefore 1 + 2 + so on up to 2^n = 2^n+1 - 1. కాబట్టి సగటు మళ్ళీ చూద్దాం. 1, 2, 4, 8 so on 2^n సగటు కనుగొనండి. సగటు కనుక్కోవాలంటే వీటి మొత్తం డివైడెడ్ బై ఎన్ని సంఖ్యలు ఉంటే అంత. వీటి మొత్తం అనగా 1 + 2 + 4 + 8 so on అది కట్టాలి. దాంట్లో మన ఈ సూత్రం ఇది గుణశ్రేణికి. గుణశ్రేణిలో n పదాలు మొత్తానికి ఇది సూత్రం కాబట్టి ఇందులో ఇక్కడ a అంటే 1, ఇక్కడ r అంటే 2, అక్కడ n ఉన్న చోట n+1 పెట్టుకోవాలి. ఎందుకంటే n+1 పదాలు తీసుకున్నాం కాబట్టి. అదంతా ప్రతిక్షేపిస్తే ఈ పై సమ్ వచ్చింది. అది ఎంత వచ్చింది? 2^n+1 - 1. ఈ 2^n+1 - 1ని n+1తో భాగిస్తే సగటు వస్తుంది. కాబట్టి సగటు ఈజ్ ఈక్వల్ టు 2^n+1 - 1/n+1. దీంతో ఈ సాధన ముగిసింది. 3 కానీ అంతకన్నా ఎక్కువ కానీ 5 కన్నా తక్కువ ఉండే టవర్లు అంటే ఇప్పుడు డెస్క్టాప్లకి కంప్యూటర్లు డబ్బాలాగా కనపడుతుంది. ఆ డబ్బా అన్నమాట. ఆ డబ్బా బరువు 8 కంప్యూటర్లు డబ్బాలు, వాటి బరువు 3 కానీ అంతకన్నా ఎక్కువ, 5 కన్నా తక్కువ. అలాగే 25 కంప్యూటర్లకేమో 5 కానీ అంతకన్నా ఎక్కువ కానీ 7 కన్నా మాత్రం తక్కువ. అట్లా ఇచ్చాడు. ఇస్తే ఇప్పుడు 8 టవర్లు ఉన్నాయి ఇక్కడ. ఈ 8 టవర్లు ఏది ఎంత వెయిటో చెప్పలా, 3కి 5కి మధ్యలో ఉంది అని ఇచ్చాడు మనకు. అందుకని ఏం చేస్తామంటే ఈ 3, 5 ఈ రెండింటికి మధ్య, ఈ రెండింటికి యావరేజ్, ఈ రెండింటికి సగటు, 3కి 5కి సగటు 4. కాబట్టి కొంచెం ఎక్కువ తక్కువ మనం ఖచ్చితంగా చెప్పలేం కాబట్టి ఈ 8కి బరువు 4 అనుకుంటాం. మొత్తం బరువు ఈజ్ ఈక్వల్ టు 8 × 5 + 3/4
ప్లస్ 25 ఇంటూ 5 ప్లస్ 7 బై 2 ఇది సారీ 2 7 ప్లస్ 5 బై 2 ప్లస్ 45 ఇంటూ 7 ప్లస్ 9 బై 2 ప్లస్ 4 ఇంటూ 13 ప్లస్ 11 బై 2. దిస్ ఈజ్ ఈక్వల్ టు 5 3 8 బై 2 4 8 4 32 7 ప్లస్ 5 12 12 బై 2 6 6 ఇంటూ 25 150 ప్లస్ 9 ప్లస్ 7 బై 2 16 బై 2 అంటే 8 8 ఇంటూ 45 340 ప్లస్ 13 ప్లస్ 11 బై 2 12 12 ఇంటూ 4 48 32 ప్లస్ 48 80 80 ప్లస్ 150 230 230 ప్లస్ 340 570 బై మొత్తం టవర్ల సంఖ్య 8 ప్లస్ 25 ప్లస్ 45 ప్లస్ 4 45 25 70 అయింది 82 570 బై 82 అంత అన్నమాట. కావాలంటే 2 క్యాన్సిల్ చేసి మళ్ళీ ఒకసారి చూద్దాం. 8 టవర్ల బరువు ఏమో 3కి 5కి మధ్యలో ఉంది, 25 టవర్స్కి ఏమో 5కి 7కి మధ్యలో ఉంది, 45 టవర్స్కి ఏమో 7కి 9కి మధ్యలో ఉంది, 4 టవర్స్కి వచ్చి 11కి 13కి మధ్యలో ఉంది. అప్పుడు ఏం చేసాము? 9 11 8 టవర్లు ఇంటూ ఇవి 3కి 5కి మధ్యలో ఉన్నాయి అంచేత యావరేజ్ మీద ఒక్కొక్క దాని బరువు ఈ రెండు యావరేజ్ 4 వేసాం. అలాగే ఇక్కడ 6 వేసాం 7 ప్లస్ 5 బై 2. అలాగే ఇక్కడ 7 ప్లస్ 9 బై 2 8 వేసాం. 11 ప్లస్ 13 బై 2 12 వేసాం. కాబట్టి 8 ఇంటూ ఇవన్నీ వేసేసి సింప్లిఫై చేస్తే సగటు వచ్చింది. దేనికి ఒకటి కన్నా ఎక్కువ విలువలు ఉండవచ్చు. ఒకటి మధ్యగతం, 2 బహుళకం, 3 సగటు, 4 రేంజి లేక వ్యాప్తి. సమాధానం బహుళకం అని చూపిద్దాం. ఇప్పుడు ఉదాహరణకి 1 1 2 2 3లో 1 2లు రెండు బహుళకాలే.
ఇటువంటి ఒకటి కన్నా ఎక్కువ బహుళకాలు కలిగిన చలరాశులు ఉన్నాయి. మల్టీవేరియేట్ మల్టీ మోడల్ వేరియేట్స్ అంటారు. ఒక పరీక్ష యందు ముప్పై మంది విద్యార్థులు సంపాదించుకున్న మార్కులు కింది విధంగా ఉన్నాయి. 10 to 25, 25 to 40, 40 to 55, 7, 55 to 70, 6, 70 to 85, 6, 85 to 100, 6. కాబట్టి ఇద్దరు విద్యార్థులకేమో 10కి 25కి మధ్యలో మార్కులు వచ్చాయి. ముగ్గురు విద్యార్థులకి 25కి 40కి మధ్యలో మార్కులు వచ్చాయి. 7గురికి 40 నుంచి 55 వరకు వచ్చాయి. 6గురికి 55 నుంచి 70 వరకు వచ్చాయి. మళ్ళీ 6గురికి 70 నుంచి 85, మరొక 6గురికి 85 నుంచి 100 మధ్యలో వచ్చాయి మార్కులు. అయితే వీళ్ళకి 10 నుంచి 25 మధ్యలో వచ్చాయని తెలుసు, కానీ ఖచ్చితంగా ఎంత వచ్చాయో తెలియదు. అలాంటప్పుడు ఏం చేస్తాము? 10, 25 ఈ రెంటికి సగటు 35/2 అంటే 17.5. 25, 40కి సగటు 65/2. 65/2 అంటే 32.5. తర్వాత 40, 50 95/2. 95/2 అంటే 47.2. తర్వాత 55 + 70/2 అంటే 125/2. (62.5). తర్వాత 77.5, 92.5. ఇప్పుడు ఇలాగ మార్కులు వస్తే దీనిలో అసలు ఎక్కడ బహుళకానికి అనుగుణము.
ఇప్పుడు ఇందులో బహుళకాన్ని కనుగొనండి అన్నాడు. ముందు బహుళక తరగతి కనుక్కుందాం. బహుళక తరగతి అంటే అత్యధికంగా విద్యార్థుల సంఖ్య కలిగిన తరగతి ఏది అంటే ఇదిగో 40, 55. కాబట్టి బహుళక తరగతి 40 నుంచి 55 ఈ ఇంటర్వెల్. ఎందుకంటే అక్కడ 7 ఉన్నారు కాబట్టి దాని కింది సరిహద్దుని ఎల్తో సూచిస్తాం. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 40. సి అంటే ఈ క్లాస్ ఇంటర్వెల్ యొక్క లెంత్ 40 నుంచి 55కి ఎంత దూరం ఉంది? 15. సి ఈజ్ ఈక్వల్ టు 15. ఈ బహుళక తరగతి యొక్క పౌనఃపున్యం 7. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 7. ఇక F1 అంటేనేమో దీనికి ముందు బహుళక తరగతి ముందు తరగతి యొక్క ఫ్రీక్వెన్సీ 3. F2 అంటేనేమో బహుళక తరగతి యొక్క తర్వాత తరగతి యొక్క ఫ్రీక్వెన్సీ. F2 వచ్చి 6. ఇక ఇట్లాగా వర్గీకరించిన దత్తాంశం ఇచ్చినప్పుడు బహుళకాన్ని కనుక్కుంటానికి సూత్రం ఏమిటి అంటే ఈ ఎల్ ప్లస్ ఎఫ్ మైనస్ F1 బై 2F మైనస్ F1 మైనస్ F2 ఇంటూ సి. ఇందులో ఎల్ విలువ 40. బహుళకం ఈజ్ ఈక్వల్ టు ఎల్ బదులు ఏం పెట్టుకోవచ్చు 40 ప్లస్ ఎఫ్ మైనస్ F1 ఎఫ్ 7 మైనస్ F1 3 బై 2F 2 ఇంటూ 7 మైనస్ F1 మైనస్ F2 ఇంటూ సి 15. దిస్ ఈజ్ ఈక్వల్ టు 40 ప్లస్ 7 మైనస్ 3 4 బై 2 ఏళ్ళు 14. 14లోంచి 3, 6, 9 తీసేస్తే 5 ఇంటూ 15. కాబట్టి ఈ వర్గీకృత దత్తాంశానికి యొక్క బహుళకం 52కి సమానం. ఇది చాలా జాగ్రత్తగా చూడండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఎలా చేశాము. ఇప్పుడు మార్కులు 10 నుంచి 25కి మధ్యలో ఇద్దరికి వచ్చాయి, 25 నుంచి 40కి మధ్యలో ముగ్గురికి వచ్చాయి. ఇట్లా ఇచ్చారు సమాచారం. సో ఈ ఇద్దరికి ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో మనకు తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఈ రెండు యావరేజ్ 10కి 25కి మధ్యలో అన్నారు కాబట్టి మధ్యస్థంగా 17.5 ఒక్కొక్కడికి వచ్చాయని తీసుకుంటాం మనం. అట్లాగే ఇక్కడ 25కి 40కి యావరేజ్. ఇట్లా ఈ క్లాస్ ఇంటర్వెల్స్ యొక్క దిగువ హద్దు ఎగువ హద్దులో యావరేజెస్ వేసాం ఇక్కడ. సో ఇద్దరు పిల్లలకేమో 17.5 చొప్పున మార్కులు, ముగ్గురికేమో 32.5 వగైరా వగైరా వచ్చినట్టు భావించవచ్చు. వీళ్ళలో అతి ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఉన్నది? ఇక్కడ ఉన్నది. బహుళకం అడుగుతున్నాడు కాబట్టి ముందు మోడల్ క్లాస్ బహుళక తరగతి ఇది, అదే ఇక్కడ రాసాం. బహుళక తరగతి 40 నుంచి 55 వరకు అని. అది ఎప్పుడైతే బహుళక తరగతి తేలిపోయిందో ఇంకా మనం ఫార్ములా వాడుకోవడానికి రెడీ. ఫార్ములా ఏమిటి? బహుళకానికి ఎల్ ప్లస్ ఎఫ్ మైనస్ F1 బై 2F మైనస్ F1 మైనస్ F2 ఇంటూ సి. ఇక్కడ ఎల్ అంటే 40, ఎఫ్ అంటే బహుళక తరగతి యొక్క పౌనఃపున్యం 7, దానికి ముందు F1 3, దాని తర్వాత తరగతి యొక్క పౌనఃపున్యం 6, అది F2. కాబట్టి అన్నీ తెలుసు ఇందులో. ఎల్ ఏమో దిగువ హద్దు. దేని దిగువ హద్దు? బహుళక తరగతి యొక్క దిగువ హద్దు, అది 40.
మళ్ళా C15 తరగతి అంతరం. F బహుళవ తరగతి యొక్క ఫ్రీక్వెన్సీ 7. F1 బహుళవ తరగతి కన్నా ముందు తరగతి యొక్క ఫ్రీక్వెన్సీ. ఇదేమో బహుళవ తరగతి తర్వాతి తరగతి యొక్క ఫ్రీక్వెన్సీ. ఈ వాల్యూస్ అన్నీ ఈ సూత్రంలో ప్రతిక్షేపిస్తే 52 వచ్చింది. కాబట్టి ఈ వర్గీకృత దత్తాంశానికి బహుళకం ఎలా కనుక్కోవాలో ఈ సాధన ద్వారా మనకు తెలుస్తుంది. కింది పట్టికలో ఒక తరగతిలోని వారి విద్యార్థుల మార్కుల గురించి సమాచారం ఉన్నది. కింది పట్టికలో ఒక తరగతిలోని విద్యార్థుల మార్కుల గురించి సమాచారం ఉన్నది. మార్కులు 0 నుంచి 10 మార్కులు వచ్చిన వాళ్ళు 5 ఉన్నారు. 10 నుంచి 20 మధ్యలో మార్కులు వచ్చిన వాళ్ళు 3, 20 నుంచి 30 మార్కులు వచ్చిన వాళ్ళు 4 వగైరా వగైరా. ఆ సమాచారం అంతా అక్కడ ఉన్నది. ఇప్పుడు మధ్యగతాన్ని కనుక్కోవాలి. ఇక్కడ ఫ్రీక్వెన్సీలు ఎక్కడ ఉన్నాయి? ఇవేమో క్లాస్ ఇంటర్వెల్స్, ఇవి ఫ్రీక్వెన్సీలు. ముందు ఫ్రీక్వెన్సీల మొత్తం కనుక్కుందాం. అంటే ఇక్కడ టోటల్ విద్యార్థుల సంఖ్య అన్నమాట. పౌనఃపున్యాల మొత్తం, దీన్ని ఎంతో సూచిస్తాం. అది 5 + 3 + 4 + 3 + 3 + 4 + 7 + 9 + 7 + 8. 5, 3, 8, 12, 15, 18, 22, 29, 38, 45, 53. దానిలో సగం కనుక్కోవాలి. మళ్ళీ n/2 = 26.5. ఇప్పుడు ఈ పౌనఃపున్యాల మొత్తంలో సగం 26.5. ఇప్పుడు 26.5 ఎక్కడుంది? 20కి 30కి మధ్యలో ఉంది. కాబట్టి ఇక్కడ చూడండి, 60-70 తరగతి యొక్క ఇప్పుడు క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలు వేసుకోవాలి. మళ్ళీ మనం ఇక్కడ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ 5, 8, 12, 10 అంటే ఎప్పటికప్పుడు అప్పటి వరకు ఉన్న ఫ్రీక్వెన్సీలు యాడ్ చేసుకోవడం. ఇక్కడ ఇంతకుముందు ఏం లేవు కాబట్టి 5. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది ఒక 3, ఇంతకుముందు 5, 8. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ ఒక 4, ఇంతకుముందు వాటి సమ్ 8, మొత్తం 12. ఈ 12 + 3 15, 15 + 3 18, 18 + 4 22, 29, 38, 45, 53. ఇప్పుడు n/2 26.5ని జస్ట్ దాటిన అంకె అక్కడ ఉంది. ఇక్కడ ఇది 29. మొట్టమొదటిసారిగా 26.5 కన్నా హెచ్చు విలువ వచ్చింది, ఇక్కడ వచ్చింది. దీన్ని మీడియల్ క్లాస్ అంటాం, అంటే మధ్యగత తరగతి. మధ్యగత తరగతి 60 to 70. ఇప్పుడు మీడియన్ = సూత్రం ఏం చెప్తుందంటే, ఈ మధ్యగత తరగతి యొక్క లోయర్ లిమిట్ L ప్లస్
n/2 మైనస్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ CF డివైడెడ్ బై F ఇంటూ C. ఇక్కడ L అంటే ఏమిటి? మధ్యగత తరగతి యొక్క దిగువ హద్దు. కాబట్టి ఇక్కడ స్మాల్ l ఈక్వల్ టు 60. n/2 ఆల్రెడీ కట్టాం 26.5. ఈ మీడియల్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంతా 29. కాబట్టి CF ఈక్వల్ టు 29. ఈ తరగతి ముందు తరగతి యొక్క ఫ్రీక్వెన్సీ 22. F అంటేనేమో ఫ్రీక్వెన్సీ. కాబట్టి 60 ప్లస్ 26.5 మైనస్ 22/7 ఇంటూ అంతరం 10. దీన్ని సింప్లిఫై చేస్తే 60 ప్లస్ 4.5 ఇంటూ 10 45/7. 60 ప్లస్ 45/7 దట్ ఈజ్ ఈక్వల్ టు 66/3/7. మళ్ళీ ఒకసారి చూడండి. ఇందులో వర్గీకృత సమాచారం ఇచ్చి మీడియన్ కట్టమంటున్నాడు. మీడియన్ కట్టమన్నప్పుడు ఏం చేసాము? ఆ ఇచ్చిన పట్టిక తీసుకొని దాని కింద క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కూడా రాసాం. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ మొట్టమొదటిసారిగా n/2ని ఎక్కడ దాటుతుందో చూసుకున్నాం. n/2ని ఎక్కడ దాటుతుంది అది అంటే ఇక్కడ చూడండి 29. n/2 వచ్చి 26.5, దాని ముందు 22. కాబట్టి ఇక్కడ వరకు దాటలేదు. మొట్టమొదటిసారిగా దాటింది ఇక్కడ. అందుకని దీన్ని మీడియల్ క్లాస్ అని పిలిచాం. దాన్ని మీడియల్ క్లాస్ అని పిలిచాం కాబట్టి దాని దిగువ హద్దే స్మాల్ l. n/2 మనకు తెలుసు. CF అంటే దాని ముందు ఇంటర్వెల్ ఏదైతే ఉందో ఆ ఇంటర్వెల్ యొక్క ఫ్రీక్వెన్సీ 22/F. F అంటే ఫ్రీక్వెన్సీ. ఇంకా ఇందులో అన్ని విలువలు తెలుసు కాబట్టి L అంటే 60 ప్రతిక్షేపించాం, n/2 అంటే 26.5, CF అంటే 22/7. ఇదిగో ఈ మీడియల్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ 7 ఇంటూ C అంతరం 10. అవన్నీ వేస్తే సింప్లిఫై చేస్తే మధ్యగతం ఈజ్ ఈక్వల్ టు 66/3/7. సత్యం జాఫర్ అను వాళ్ళు 10 నెలల కాలంలో ఎన్నెన్ని సినిమాలు చూచారో ఇవ్వబడింది. ఈ రకంగా రాము జనవరిలో ఒక సినిమా చూశాడు, ఫిబ్రవరిలో 3 వగేరా వగేరా. బహుళ కాలను పోల్చటం ద్వారా రాము ఒక సినిమా 2 నెలల్లో చూశాడు, 2 సినిమాలు 3 నెలల్లో చూశాడు, 3 సినిమాలు కూడా 3 నెలల్లో చూశాడు. కాబట్టి రాముకి బహుళ కాలు 2 ఉన్నాయి. ఏంటవి? 2, 3. గోపాలు ఒక సినిమా చొప్పున 4 నెలలు చూశాడు. అదే మ్యాక్సిమం. గోపాల్ బహుళకం 1. సత్యం బహుళకం సత్యం 2 సినిమాలు చొప్పున 4 నెలల్లో చూశాడు. 4. జాఫర్ సత్యం బహుళకం 4 ఏంటి? సత్యం బహుళకం 2 4 సార్లు చూసాం. సత్యం బహుళకం 2. జాఫర్
4 సార్లు 2 సినిమాలు చొప్పున చూశాడు కాబట్టి జాఫర్ బోర్డుకం కూడా 2. కాబట్టి 1కి సమాధానం రాము. ఇక మధ్యగతాలు పోల్చాలి. మధ్యగతాన్ని పోల్చాల్సి వస్తే రాము మొత్తం 10 ఉన్నాయి. 10 ఉన్నాయి కాబట్టి మధ్య రెండింటికి యావరేజ్ తీసుకోవాలి. రాము యొక్క ఈ ఫ్రీక్వెన్సీలని 1 మళ్ళీ 1 ఆరోహణ క్రమంలో రాస్తే 1 1 2 2 2 3 3 3 4 5. వీటిల్లో మనకి ఇటు 4 ఇటు 4 వదిలేస్తే ఇవి మధ్య విలువలు. కాబట్టి రాము యొక్క మధ్యగతం 2 + 3/2 అంటే 2.5. పర్లేదుగా. ఇక గోపాల్ 1 1 4 ఒకట్లు 2 3 సార్లు 3 గోపాల్ 3 2 సార్లు 4 ఒకసారి. ఇందులో కూడా మధ్య 2 తీసుకుంటే ఇవి వస్తాయి. గోపాల్ యొక్క మధ్యగతం 2. సత్యం యొక్క మధ్యగతం 1 2 సార్లు 2 4 సార్లు 3 2 సార్లు 4 ఒకసారి 5 ఒకసారి. ఇందులో మధ్యవి 2 ఇవి. కాబట్టి సత్యం యొక్క మధ్యగతం 2. ఇక జాఫర్ ఇతను చూసిన సినిమాలను కూడా ఆరోహణ క్రమంలో రాస్తే 1 2 సార్లు 2 3 4 సార్లు 3 2 సార్లు 1 3 సార్లు 4 ఒక్కసారి. ఇందులో మధ్య 2 ఇవి. జాఫర్ యొక్క మధ్యగతం = 2. కాబట్టి 2కి సమాధానం 2
రాము. ఇక మూడోది సగటు పోల్చడం ద్వారా చెప్పాలి. సగటు కడితే 1 + 3 4, 4 + 2 6 + 5 11, 13 16 17 21 23 26. గోపాల్ 1 + 2 3 4 5 6 9 12 14 16 20. సత్యం 1 + 3 4 6 8 9 13 18 21 23 25. జాఫర్ 2 + 2 4 5 6 9 11 15 16 19 21/10. మనకి చాలా ఎక్కువ సమాచారం ఉన్నప్పుడు దాన్ని సంక్షిప్తీకరించి దాన్ని అర్థం చేసుకోవడానికి, క్రోడీకరించడానికి ఉపయోగించేటువంటి సాధనమే సాంఖ్యక శాస్త్రం. ఈ ప్రసంగంలో సాంఖ్యక శాస్త్రపు ప్రాథమిక లక్షణాలని మనం తెలుసుకున్నాం. ఈ సమస్యలు సాధించేటప్పుడు మనం వాడుకున్న సమాచారాన్ని, మనం వాడిన ఫార్ములాలని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే రేపు పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు వచ్చినా కానీ సాంఖ్యక శాస్త్రం మీద తేలిగ్గా సమాధానం చెప్పగలుగుతారు.